నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతోటి అయితే లేదు, ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి నేను ఏడాపోడగలన్నా నన్ను దొంగల లెక్క చూస్తున్నారు. గతంలో కేసీఆర్ కాగితాలు పెట్టిన అప్పులు ఇచ్చిర్రు, వాళ్ళకు కేసీఆర్ ఏదంటే ఆ విధంగా బ్యాంకులు సహకరించినాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు స్పందించినాయి. ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా మాట్లాడడం లేదు, నా మొహం చూడాలన్నా కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, నన్ను బయట నుంచి బయటికి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి తన గురించి తాను చీప్గా ప్లే చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ అన్నట్టుగా మాట్లాడిండు. గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం దేవాలన్నా కిషన్ రెడ్డి ముందుండి మరి చేపించుకొని తీసుకొచ్చిండు. మరి ఈరోజు కిషన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నాడు. నేను కూడా ఎక్కడైనా డబ్బులు అడగడానికి వెళ్ళినా కూడా నన్ను చాలా చీప్గా చూస్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. తెలంగాణకి కేసీఆరే బెస్ట్ సీఎంగా అని చెప్పేసి చెప్పగానే చెప్పిండు. ఇక నీ వల్ల అవుతుందా కాదా అంటే నా వల్ల కాదని రెండు చేతులు ఎత్తేసి సరెండర్ అయిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన మాట పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి ఉన్నా మనం గెలిపించింది అనే వరకు డౌట్ వస్తుంది. మరి మైకులు పెడతానేమో నేను ఏమో అంటాడు కదా, చెడ్డీలు చింపుతా, గోచీలు లాగుతా, మా కార్యకర్తలు కొట్టుడు మెదలు పెడితే గుద్దుడే ఉంటుందని చెప్పేసి లేనిపోవడం రెచ్చగొట్టి మైకులు పట్టిపోగానే సభల మీద సింహాలు అయిపోయి సభల కింద దిగగానే మేము మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నారంటే ప్రజలు ఏమనుకుంటారు? సభ ఎక్కినప్పుడేమో ఈ తెలంగాణ అసలు పచ్చిగా చెప్పాలంటే సభ ఎక్కినప్పుడేమో చాలా వరకు ఏమంటారు మన యాస భాషల ఏతుల మాటలు అంటారు కదా, ఆ సభ ఎక్కినప్పుడు ఏతుల మాటలు బాగా జరుగుతాయి, సభ దిగిన తర్వాత పిల్లి రాగం కూడా పనికిరాదన్నట్టు. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరెట్లుందంటే ఆయన నేను ఏదైనా చేయడానికి సిద్ధం, ప్రజలకు నేను ఆ పథకాల విషయానికి వస్తే నా ఆస్తులు అమ్మి ఇవ్వడానికైనా సిద్ధం, కానీ నా ప్రజలకు నేను అన్యాయం చేయమని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ పాట ఎందుకు వాడుతున్నాడు? మరి నువ్వు నల్లమల్ల పులాయ ఒక్క మాట మాట్లాడుకుందాం. ఆయన నల్లమల్ల పులి, ఆయన తలుసుకుంటే చిటికేస్తే ఎవరైనా రాగలరు, అప్పు ఇవ్వగలరు, ఏదైనా చేయగలరు. మరి ఆ రోజేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు దించుకొని ఈరోజు నన్ను దొంగల లెక్క చూస్తున్నానంటే ఓ లెక్కన తెలంగాణ ప్రాంతం ఏమనుకుంటుంది? దొంగని దొంగల లెక్కనే చూస్తారు. పాయింట్ మాట్లాడుకుందాం, దొంగని దొంగ లెక్కనే చూస్తారు, మంచోడిని మంచి తీరుగానే చూస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లుందంటే పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకేమన్నా ఇవ్వాలంటే నా దగ్గర పావుల పైసా లేదంటే ఇండైరెక్ట్గా ముఖం మీద చెప్తా ఉన్నాడు, ఇండైరెక్ట్గా ముఖం మీద చెప్తా ఉన్నాడు. అవి గదే జరుగుతూ ఉంది కదా. మరి ఆయన మాటల్లోనే వినుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన బాధ ఏందో, ఆయన గోస ఏందో, యాస ఏందో వినండి ఒకసారి ఆయన మాటల్లోనే. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైల్వే నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తాం. సిఎస్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కాగితం పెడితే అక్కడ లోన్ ఇచ్చారు. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కేసీఆర్ గారి కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసీఆర్ ఆర్ఈసి ఐఆర్ఎస్ ఇంకొకటి సేమ్ ఇలాంటిది. అదే చంద్రశేఖర్ రావు బిఎస్సి ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాల 3,15,000 కోట్ల రూపాయలు అప్పించింది. ఏ గ్యారెంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారెంటీ కూడా లేదండి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టింది, కిషన్ రెడ్డి గారు మోడీ గారు లోన్ ఇచ్చేది. దాంతో కాళేశ్వరం కట్టి కూడేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లో 3,15,000 కోట్ల రూపాయలు. ఇంకోటి గమనించారా? కేసీఆర్ కాగితం పెట్టినా కూడా వాళ్ళకు లోన్లు ఇచ్చేది, కానీ మేము బుక్కులు పెడుతున్నా కూడా మాకు లోన్ రావట్లేదు, మా ముఖాలు చూసి మా ముఖం మీద డయల్ మీద తలపేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమని చెప్పిండు? తెలంగాణకి కేసీఆరే ద బెస్ట్ సీఎం అని చెప్పగానే చెప్పిండా లేదు? ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాలండి. మళ్ళీ ఏమంటుండు? 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారికి ఆ కంపెనీ ఎంత ఇచ్చిందని చెప్తున్నాడు? 3,67,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కేసీఆర్ అప్పుల గురించి కరెక్ట్గా చెప్పిండా? మరి మొన్నటిదాకా కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, 6 లక్షల కోట్ల అప్పు చేసిండని చెప్పుడు ఎంత పెద్ద తప్పు మాట ఇది, చాలా తప్పు మాట కదా. అసెంబ్లీలో సాక్షిగా లేనిపోని పత్రాలు పట్టుకొచ్చి తెలంగాణ ప్రజల్ని పిచ్చోళం చేసి కేసీఆర్ ఇంత అప్పు చేసిండు అంత అప్పు చేసిండు అని చెప్పేసి రకరకాలుగా నాచిన విషయాలు తెలియదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా కదా, కేసీఆర్ తెలంగాణకి కేసీఆర్ ద బెస్ట్ సీఎం, 10 ఏళ్లలో కేసీఆర్ చేసినప్పుడు 3,67,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. అంటే ఇక్కడ ఏముందంటే
సినిమా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారి ఎమ్మెల్యేలలో అందరిలో కానీ అధిష్టానం వైపు కానీ సినిమా అర్థమైపోయింది. ఇక నన్ను కేసీఆర్ని తిట్టడం మొదలు పెడితే ఇక నాకు భవిష్యత్తు ఉండదు, తెలంగాణ నుంచి తను తరుముతారని చెప్పేసి ఒక క్లారిటీకి అయితే ఉన్నాడు మనిషి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన నేవడిగిర్రు. ఇప్పుడు నేనేదైనా అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు మన రాష్ట్ర పరికప్ట ఇన్కమ్ని పెంచింది కేసీఆర్, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బిల్డ్ చేసింది కూడా కేసీఆర్, మన రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, రాష్ట్ర ఐటీ రంగాన్ని, రాష్ట్ర ఇండస్ట్రియల్ రంగాన్ని, రాష్ట్రంలో నడుస్తున్న మైనింగ్ రంగాన్ని ప్రతిదీ చూసుకుంటే కేసీఆర్ ఒక ఆర్థిక హబ్గా ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ దీన్ని గురించి ఆలోచించుకోవాలంటే పక్క రాష్ట్రం వాళ్ళకి అర్థమవుతుంది, పక్క రాష్ట్రం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మన దౌర్భాగ్యానికి మన తెలంగాణలో ఉంటే తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి, కేసీఆర్ ఏం చేసిపోయిన దాని గురించి మనం వ్యతిరేకిస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం వాళ్ళు కేసీఆర్ గురించి పొగుడుతున్నారు. నీకు గొప్ప ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే ఒకసారి కేసీఆర్ని చూసి నేర్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ రాష్ట్రంలో చూసినా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్గా వాటర్ ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్, వాటర్ సప్లైమెంట్, రైతు బంధు స్కీమ్స్, పీపుల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్స్ ఏమైనా చేయాలంటే కేసీఆర్ని చూసి నేర్చుకోండి. ప్రాంతీయవాది అయి ఉండి ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాడో ఒకసారి కేసీఆర్ చూసి నేర్చుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలాసార్లు రాష్ట్రానికి అవార్డులు వచ్చినాయి. ఇవన్నీ తెలంగాణలోకి తెలియదు. తెలంగాణలోకి ఏం కావాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కేసీఆర్ తిన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటి నుంచే వచ్చింది కదా, కేసీఆర్కి 3,60,000 కోట్ల రూపాయలు ఇస్తే తెలంగాణ ప్రజల కోసమే ఖర్చు పెట్టినని చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇంకేం కావాలి మరి? నేను ఒకటే అంటున్నా, తెలంగాణ గొప్పతనం గురించి, కేసీఆర్ గొప్పతనం గురించి పక్క రాష్ట్రం వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మన రాష్ట్రం వాళ్ళకి అర్థం కావట్లా. అంటే ఈ 2014 ముందు మన రాజు లెక్క బతికిన, 2014 తర్వాత బిచ్చపోళ్ళ లెక్క బతికిన అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. రేవంత్ రెడ్డి ఈయన కథ ఏంటంటే, ఎక్కడ పోయినా నాకు అప్పు ఇవ్వట్లేదు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. ఎస్, దొంగ లెక్కని చూస్తారు కదా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దొంగ లెక్కనే చూస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా నాకు అసలు ఏం కూడా డబ్బులు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి మొన్న 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కూడా ఐసిఐసిఐ నుంచి, హార్గో కంపెనీ నుంచి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది వాడు. మరి మొత్తం 2,90,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆ డబ్బులు ఏం చేసిండు? ఇక్కడ మన దగ్గరకు వచ్చేసి అప్పులు ఇవ్వడాలని చెప్తున్నాడు. కానీ మొన్నటిదాకా రేవంత్ రెడ్డి 2,90,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రైతు బంధు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండా, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిండా, ఏం చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గిన్నిగానే అప్పు చేసిండు. ఇక్కడ మాట్లాడుతూ తానే దొంగ అన్నట్టుగా క్లియర్గా చేతులు ఎత్తి చూపెట్టిండు. ఇక్కడ కేసీఆర్ని బదనాం చేసిన విషయంలో ఈయననే మళ్ళీ కేసీఆర్ అప్పు చేయలేదని ఈయనని చెప్పిండు. ఆ కేసీఆర్ అప్పు మొత్తం 3,67,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈయననే మాట్లాడుతుండు. నేను ఎక్కడ పోయి అప్పు అడుగుదామన్నా నేను దొంగలు లెక్క పడుతున్నాను, నన్ను ఎవడు అప్పు కూడా ఇవ్వడం లేదు, ఈ కంపెనీ కూడా దగ్గర రానివ్వడం అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. మొన్న దాకా ఆర్బీఐ నుంచి, హార్కో కంపెనీ నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చింది కూడా వీళ్ళే. మరి తీసుకొస్తున్న అప్పుల సంఖ్య పెరుగుతుంది కానీ డబ్బులు ఎడిపోతున్నాయి కూడా చెప్పట్లేదే రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? డబ్బులు ఎవడు దోచుకోబోతున్నాడు? తెలంగాణను ముంచుతున్నది ఎవరు? తెలంగాణ సర్వనాశనం చేస్తున్నది ఎవరు? తెలంగాణ హాస్పిటల్ ఒక నిర్ణయానికి రావాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, కేసీఆరే అట్లా ఒక కాగితం పెడితే ఇచ్చేసిండంటే నువ్వు అట్లాంటప్పుడు రాజీనామా చేసి దిగిపో, తూర్పుకు దండం పెట్టేసి దిగిపో. అట్లాంటప్పుడు నీకు చేత కానప్పుడు దిగిపోవాలి. కేసీఆర్కి ఇచ్చారు, నాకు ఇవ్వలేదంటే ఎస్ బాధ్యతగా కేసీఆర్కి ఇస్తారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గురించి గొప్పగా తెలిసినోడు, భారతదేశాన్ని ఒక ఊపి వదిలిపెట్టిన నాయకుడు ఆయన విషయంలో ఎవరైనా మొండికేసే కార్యక్రమం ఉండదు. సలాం కొట్టేసి పని చేసుకుంటూ పోవడం తప్ప ఏది ఉండదు అక్కడ. నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలవాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించమని మనం వేడుకుంటుంటే ఆయన పరిపాలన చేయట్లేదు. ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ సభలు పెట్టినా కేసీఆర్ కాగితం పెడితే అప్పిస్తున్నారు. కానీ నేను కట్టల మొత్తం డిక్షనరీ బుక్కులు పెట్టినా కూడా నాకు అప్పులు ఇస్తలే అంటే దొంగల లెక్కనే చూస్తారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మనం చెప్పుడు కాదు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో మీ అభిప్రాయం కూడా తెలపండి. తెలంగాణకి హూ ఈజ్ ద బెస్ట్ సీఎం? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత? ఈరోజు రేవంత్ రెడ్డి ఒప్పుకున్న దానికి మీరు సరితూగుతారా లేదని ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపే కార్యక్రమం చేయండి.